ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. హలో అన్వర్ గారు. సార్, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. సో ప్రీవియస్ వీడియో అదరగొట్టేశారు. లక్కీ భాస్కర్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళ జీవితంలో కూడా ఒక్కొక్క మంచి లక్కీయెస్ట్ కుబేరాలు అవుతారు. బాగా 2025 జనవరి 2 నుంచి జరిగేటువంటి బ్యాచ్. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటి, ఇందాక మనం లక్కీ బాస్ గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నామండి, జీవితంలో గుర్తుపెట్టుకుని ఎంత వర్క్ చేసిన లక్ కూడా కలిసి రావాలి. సో అంటే వర్క్ 99% అయితే 1% లక్ ఉంటుంది. ఆ లక్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలంటే నా క్లాసెస్లో చెప్తాను, కుబేరా బ్యాచ్లో. నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటే చెప్తానండి, గుర్తుపెట్టుకుని. లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోతే ఎప్పుడో అదృష్టాన్ని పట్టుకుంటారు, తెలిస్తే పట్టుకుందల్లా అదృష్టం అవుతుందండి. సో అయితే నేను ఇదే చెప్పబోయేది ఏంటి, ఈ వీడియోలో వెరీ వెరీ స్పెషల్ వీడియో. ఈ వీడియో ఏంటంటే, సార్ మేము చాలా పనులు చేస్తున్నాం, మాకు కొన్ని పని అవ్వట్లేదు. కొంతమంది చిన్న చిన్న పని కూడా లేట్ అవుతుందండి, రకరకాలు అనుకుంటారు, ఏదో అవ్వదు. సో ఏదైనా పని అనుకుంటున్నాము అవ్వట్లేదు అని అంటే బికాస్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే పరిస్థితులు పగబడుతుంటుంటాయి, కర్మ అదే టైంలో పనిచేస్తుంటుంది. అంటే నోటి దాకా వచ్చి ఆగిపోతుంటుంటాయి, కొన్ని దగ్గర దాకా వచ్చి ఆ టైంలో కర్మ బలంగా పనిచేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత కర్మ హీలింగ్ కూడా ఎలా చేసుకుంది, అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంటుంటాను. అయితే పరిస్థితులు పగబడుతుంటుంటాయి, కొన్నిసార్లు పుండిమే కారం తగిలినట్టు, దెబ్బ మీద దెబ్బ తగిలినట్టు, ఎటెళ్ళినా కూడా దారులు మూసిపోతాయి, ఏరు పట్టుకున్న మసి అలా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. సార్ ఏం చూసిన ఇంట్లో రోజు గొడవలు. కొంతమందికి ఎలా ఉంటుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారంటే శత్రువులాగా ఉంటారు, శత్రువులాగా. పెళ్ళైన కొత్తలో మంచి దీనిగా ఉంటారు, మిత్రుల బెస్ట్ ఫ్రెండ్స్ లాగా. తర్వాత నేను చూస్తే నాకు అసహ్యం, కోపం వస్తుంది, అది ఇది ఫ్రస్ట్రేషన్ అన్నమాట. కొంతమంది ఎలా ఉంటారంటే పిల్లల కోసం బతుకుతాను, లేకపోతే ఎప్పుడు వెళ్ళిపోతాను మిమ్మల్ని తెలిసి అని చాలామంది అంటుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే నెగిటివ్ ఎనర్జీ. నిన్న మనం బట్టల గురించి చెప్పాను. అయితే ఒక మనిషికి ఎప్పుడైతే స్పిరిచువల్ ఎనర్జీ యాడ్ అవుతుందో కర్మ కూడా సహాయపడుతుందండి. సో ట్రూ అండి, నిజంగా. అంటే స్పిరిచువల్ ఎనర్జీ ఎప్పుడైతే ఒక మనిషికి యాడ్ అవుతుందో బలం పెరుగుతుంది. అవును, యాక్చువల్గా మీరు లైఫ్లో ఎంత సంపాదించినా కొన్నిసార్లు మన దగ్గరికి ఏది మిగలవు, అయినా ఆ దరిద్రాన్ని మోసుకుంటూనే వెళ్తూ ఉంటాము. మనకి ఎప్పుడైతే స్పిరిచువల్ బలం యాడ్ అవుతూ ఉంటుందో అప్పుడు మన జీవితాన్ని మనం సరి చేసుకోగలుగుతాము. అది ఏ విషయంలోనన్నా సరే. అది మళ్ళీ మనకు ఎక్కడ దొరుకుతుంది అని అంటే స్పిరిచువల్ ఎనర్జీ అనేది, ఆ స్పిరిచువల్ గ్రోత్ కూడా ఎక్కడ కనిపిస్తుంది అని అంటే అన్వర్ గారి కుబేరా 2025 బ్యాచ్లో మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పాజిటివ్ స్ప్రెడ్ అవ్వాలనుకున్నా మన థాట్ మైండ్ రెండు షిఫ్ట్ అయిపోయి ఆ పాజిటివ్లోకి వెళ్ళాలి అని అంటే అంత చిన్న విషయం కాదు. అంటే ప్రతి దాంట్లోనూ ఒక చేంజ్ రావాలి అని అంటే స్పిరిచువల్ బలం డెఫినెట్గా ఉండాలి. అదొక మెడిసిన్ లాంటిది. మీ ఇంట్లో, మీ ఒంట్లో, దాంతోపాటు బయట మీరు ఎక్కడికి వెళ్ళినా సరే స్పిరిచువల్ ఎనర్జీ కనుక తోడైతే తెలియనటువంటి ఒక పాజిటివ్ ఆరాతో పాటు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మన చుట్టూ పాస్ అవుతూ ఉంటాయి. నేను బలంగా నమ్ముతాను, బట్ ప్రాక్టికలీ ఇది ప్రూవ్డ్ కూడా. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత అంటే హ్యూమన్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ ఆడైతే మిరాకిల్స్ ఎలా జరిగి చూపిస్తాను. అయితే ఈ వీడియోని చెప్పంటే ఏన్షియంట్ మంత్రాస్, కొన్ని మంత్రాస్ చాంటింగ్ చేయడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీని హీల్ చేసుకోవచ్చు మనం. అంటే వెల్త్ని అట్రాక్ట్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం బలాన్ని కూడా అట్రాక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చూసుకుంటే మంత్ర, మళ్ళీ చెప్తానండి, కొన్ని అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో కొన్ని పవర్ఫుల్ మంత్రాస్ ఉంటాయి. క్లాసెస్కి వచ్చిందా నేను చెప్తాను. అసలు మంత్ర అంటే ఏంటి? సాంస్క్రిట్ ప్రకారం మన్ అంటే మనసు, త్ర అంటే కంట్రోల్ చేసేది. మనసును కంట్రోల్ చేసేదే మంత్ర అంటారండి, మంత్ర. అయితే అసలు ఇంకా తీసుకుంటే మంత్ర చాంటింగ్ చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే, ఎప్పుడు చాంటింగ్ చేయాలి, ఎప్పుడు పెడితే అప్పుడు చాంటింగ్ చేయకూడదు. ధ్యానంలో ఉన్నప్పుడు మంత్ర చాంటింగ్ చేయాలి, పూజ చేసేటప్పుడు, ప్రేయర్ చేసేటప్పుడు, నమాజ్ చేసినప్పుడు కానీ, లేదనుకుంటే ప్రేయర్ చేసేటప్పుడు కానీ ఈ టైంలోనే కొన్ని చేయాలి. సో అదేవిధంగా ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే హీలింగ్. ఎప్పుడు కూడా ప్రేయర్ అనేది మనిషికి, పూజ కానీ, ప్రేయర్ కానీ, నమాజ్ కానీ, ఇవన్నీ మనిషికి బలాన్ని ఇస్తుంది, భగవంతుతో కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, మనిషికి భగవంతుడు 2 చెవులు 1 నోరు ఎందుకు ఇచ్చిందంటే ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. అందుకే దేవుడు 2 చెవులు ఇచ్చాడు. 1 నోరు ఎందుకు ఇచ్చిందంటే ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. సో మనం ఏంటంటే రోజు లైఫ్లో మాట్లాడి మనకి వినడం మర్చిపోతుంటుంటాం. వినడం, మైండ్ కామ్ అవ్వడం అనేసి. ఈ మెడిటేషన్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంటే, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మెడిటేషన్ ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి, ఎంతసేపు చేయాలి, చాలామందికి తెలియదు. సార్ 10 నిమిషాలు మెడిటేషన్ చేయాలా, 1 అవర్ చేయాలా? కొంతమంది 10 నిమిషాలు కూర్చుంటే ఏదో గంటలు కూర్చున్నట్టు ఉంటుంది, కొంతమంది కూర్చుని నిద్ర వచ్చేస్తుంటుంది, ఇలా ఊగిపోతుంటుంటుంది. సో నా క్లాసెస్కి వచ్చిన తర్వాత సైంటిఫిక్ మెడిటేషన్ చేయిస్తానండి. అయితే పవర్ ఆఫ్ మంత్రస్, మంత్ర చాంటింగ్ చేయడం లేదంటే బాడీలో ఒక రకమైన వైబ్రేషన్ ఎనర్జీ వస్తుందండి, ఆరా క్లీన్ అవుతుంది, కర్మస్ పోతాయి. అదేవిధంగా హెల్త్ వస్తుంది, వెల్త్ వస్తుంది, స్పిరిచువల్ గ్రోత్ వస్తుంది. అంటే మామూలు కాదు, కొన్ని మంత్రాస్ నా క్లాస్లో కొంచెం అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకా డీప్ లెవెల్ తీసుకెళ్తాను అనమాట. అయితే ఇక్కడ చూడండి, మనకి కొన్ని
పవర్ఫుల్ మంత్రాలు ఉన్నాయి. పంచాక్షరి మంత్ర. సో ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మైండ్ కామ్ అవుతుంది. కొంతమందికి విపరీతమైన ఆలోచనలు వచ్చేస్తుంటారు, విపరీతమైన ఆలోచనలు. సో అదేవిధంగా ఒక మనిషి వీక్ అయినప్పుడు ఏమవుతుందంటే, మనిషి కన్నా బలంగా తయారైనప్పుడు మనిషి వీక్ అయిపోతారు. ఎంత ధనవంతులైనా బలవంతులైనా కొంచెం మెంటల్గా వీక్ అయిపోతారు. అలాంటి టైంలో హనుమాన్ చాలీసా. అందుకే చిరంజీవి గారు కూడా చాలాసార్లు కొన్ని వీడియోలు చెప్పారన్నమాట, నేను కూడా హనుమాన్ భక్తున్నాడా అంటే చిరంజీవి గారు కూడా అంత సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే హనుమాన్ భక్తుడు అంటారు. సో అందువల్ల ఏంటంటే ఆ మంత్రాన్ని చాంటింగ్ చేయడం వల్ల, హనుమాన్ చాలీసా చదవడం వల్ల కూడా బ్రింగ్ స్ట్రెంత్. మీలో చాలామంది అడుగుతారు, అన్వర్ నీకు ఇవన్నీ ఎలా తెలుసు, నువ్వు ముస్లిం కదా, నీకు ఇవన్నీ ఎలా తెలుసు అంటే, నేను చదువుకున్న స్కూలింగ్ నాకు బాగా నేర్పింది. నేను చిన్నప్పుడు 1 to 5th RCM స్కూల్లో చదువుకున్నా, క్రిస్టియానిటీ స్కూల్లో చదువుకున్నా. సో అక్కడ కొంత క్రిస్టియానిటీ ఉంది. దాని తర్వాత ఇంటర్మీడియట్ నేను సో గాయత్రి కాలేజ్ ఇలాంటివి చదివాను. సో ఇలా అంటే అన్ని ఫాలో అవ్వడం వల్ల, ఫ్రెండ్స్ రకరకాలు ఉండడం వల్ల అన్ని రిలీజియన్స్ గురించి నాకు బాగా. నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఏ మతంలో ఉన్నా రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజియన్. సో మీరు కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఐ విల్ రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజియన్. ఎందుకనంటే సో అన్ని మతాలు గొప్పవేనండి. సో అయితే నేను చెప్పేదంటే పంచాక్షరి మంత్రం చాంటింగ్ చేయడం వల్ల మైండ్ కామ్ అవుతుంది. మీకు ఎప్పుడైనా మైండ్ బాగా డిస్టర్బ్గా ఉన్నప్పుడు పంచాక్షరి మంత్రం పెట్టుకోండి, వినండి. లేదా బాగా వీక్గా ఉన్నాను, నాకేదో భయం అనిపిస్తుంది, లైఫ్ ఏంటని అన్నప్పుడు హనుమాన్ మంత్రం వినొచ్చు. అదేవిధంగా ఏ టైంలో, ఇప్పుడు అసలైంది ఏ టైంలో చాంటింగ్ చేస్తే మంత్ర పవర్ పనిచేస్తుంది అన్నప్పుడు ఇక్కడ చూడండి, బ్రహ్మముహూర్త లేదా కొంతమంది బ్రహ్మీ ముహూర్త అంటారు. సో అంటే మార్నింగ్ 3:30 నుంచి మార్నింగ్ 5:30 వరకు ఆ టైంలో చాంటింగ్ చేయడం వల్ల భూమి మీదకి కాస్మిక్ ఎనర్జీ వస్తుందండి. కాస్మిక్ ఎనర్జీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ చాలా పవర్ఫుల్ అవుతుంది. ఏది కోరుకుంటే దాన్ని ఆకర్షించే శక్తి పెరుగుతుంది అనమాట. సో అందుకే నా క్లాసెస్ మళ్ళీ చెప్తానండి, కుబేరా బ్యాచ్ కూడా ఎర్లీ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ చేస్తుంది. అందుకే నేను చెప్తాను, అందరికన్నా జీవితంలో ముందు ఉండాలంటే అందరికన్నా ముందు లేవాలి. అందరికన్నా ముందున్నవాడే అందరినీ ముందుకు తీసుకెళ్ళగలడండి. నాకు ఒకటే, చాలా మంది అడుగుతారు, అన్వర్ నీ కళ ఏంటి, నీ కళ ఏంటి నన్ను చాలా మంది అడిగారు. నా కళ ఒక్కటే, మీ కళ నిజం చేయడమే నా కళ. మళ్ళీ చెప్తానండి, మీ కళ నిజం చేయడమే నా కళ అని చెప్తాను పక్కాగా. సో సంధ్యా టైంలో ఆ కళ నిజం చేయడమే నా కళ. ఎస్. సో మళ్ళీ చెప్తున్నానండి, అంటే చాలామంది కళలు కళగానే ఉండిపోతున్నాయి. వాళ్ళు 2024లో చాలామంది కళలు కన్నారు, కానీ నిజం జరగలేదు. కానీ 2025లో 2024లో కన్న కళలు కూడా చక్రవడ్డీ బారువడ్డీ సహా 2025లో తీర్చుకోవడానికి రెడీగా ఉండండి. అయితే కొన్ని ఎగ్జాంపుల్, మంత్రాన్ని ఏ టైంలో చాంటింగ్ చేయాలో చెప్పాను. ఎన్నిసార్లు చేయాలి? 108 సార్లు చేయాలి. ఎందుకని నా క్లాసెస్లో చెప్తాను. అయితే ఏ మంత్ర కామన్గా చాంటింగ్ చేస్తే రిజల్ట్ బాగా వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ హీల్ అయిపోతుంది, కష్టాలు పోతాయి, దరిద్రం పోతుంది అని అంటే ఓం. చాలామంది ఓం చెప్పగానే ఏమంటారంటే, సార్ మా మతానికి సంబంధించింది కాదు అంటారు. బట్ ఓం ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఎనీ రిలీజియన్. ఏ మతానికి సంబంధించింది కాదు. ఓం యొక్క ఫ్రీక్వెన్సీ తీసుకుంటే 432 హెడ్జెస్ అండి, 432 హెడ్జెస్. ఒకసారి కలపండి, 4 + 3 + 2 టోటల్ 9, అంటే యూనివర్సల్ నెంబర్ 9 కనెక్ట్. సో ఈ ఓం అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఓం యొక్క ఫ్రీక్వెన్సీ, ఓం ఫ్రీక్వెన్సీ 432 హెడ్జెస్. కలపండి, 4 + 3 + 2 9, అంటే 9 ఈజ్ అ యూనివర్సల్ నెంబర్. ఓం చాంటింగ్ చేయడం వల్ల యూనివర్స్కి డైరెక్ట్ కనెక్ట్ అయిపోతాం అనమాట మనం. సో లైఫ్లో రివర్స్లో వెళ్తుందా, యూనివర్స్ కనెక్ట్ అయితే ముందుకు వెళ్ళిపోతాం. రివర్స్లో వెళ్తున్న లైఫ్ కూడా ముందుకు వెళ్ళాలంటే యూనివర్స్ కనెక్ట్ అవ్వాలండి. చాంటింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓం యొక్క మంత్రాన్ని 108 సార్లు అయితే ఒక ముద్రలో చాంటింగ్ చేయాలి. అది నా క్లాసెస్కి వచ్చిన తర్వాత, సార్ ఓకే సార్ చెప్పారు, మేము ఇంట్లో కూర్చొని చాంటింగ్ చేస్తాం. దానికన్నా పవర్ఫుల్ చూడండి, ఒక విషయం చెప్తానండి, గుడిలో ఉన్నది దేవుడే, ఇంట్లో ఉన్నది దేవుడే. మరి కష్టం వచ్చినప్పుడు ఎందుకు గుడికి వెళ్తాం? ఇంట్లో దేవుడిని పూజించవచ్చు కదా అంటే, అక్కడ ఎనర్జీస్ వేరు, ఇక్కడ ఎనర్జీస్ వేరు, అక్కడ ప్రశాంతత వేరు, ఇక్కడ ప్రశాంతత వేరు. దేవుడు ఒకటే. అదే చెప్తానండి, మీరు ఇంట్లో కూర్చొని మెడిటేషన్ చేసేదాకన్నా మీరు నా కుబేరా బ్యాచ్లో జాయిన్ అయితే మొత్తం త్రూఅవుట్ వరల్డ్, ఇండియా వైడ్ కాదండి, లోకల్గా కాదు, గ్లోబల్గా నా దగ్గరికి మొత్తం ఇప్పటివరకు 28 కంట్రీస్ నుంచి వచ్చారు. అందరూ జూమ్లో ఉంటారు. గ్రూప్ చాంటింగ్ చేస్తాం. గ్రూప్ చాంటింగ్ చేయడం వల్ల వైబ్రేషన్స్ వేరండి, అది చాలా చాలా పవర్ఫుల్. అండ్ ఇంకా తీసుకుంటే గాయత్రి మంత్ర, సో వెరీ వెరీ పవర్ఫుల్ మంత్ర. ఇందాక మనం పంచాక్షరి మంత్ర గురించి మాట్లాడాం, హనుమాన్ మంత్ర గురించి మాట్లాడాం, ఇప్పుడు ఇంకా పవర్ఫుల్ మంత్ర గాయత్రి మంత్ర. అంటే ఇవన్నీ చాలా పవర్ఫుల్. గాయత్రి మంత్ర తీసుకుంటే 1,10,000 సౌండ్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఒక్క సెకండ్లోనండి. సో ఈ మంత్రం చాంటింగ్ చేయడం వల్ల సంపద, ఆరోగ్యం, ఉద్యోగం అన్నీ అంటే ఈజీగా మనం పొందవచ్చు గగాయత్రి మంత్రం. సో నేను యాక్చువల్లీ ఇంటర్మీడియట్ పార్వతీపురంలో చదువుకున్నానండి, గాయత్రి కాలేజీలో చదువుకున్నా. సో మణికుమార్ మహేశ్వర్ అని మా కరస్పాండెంట్ గారు, అతను తెల్లవారు 7 గంటలకి యాక్చువల్లీ ఇంటర్మీడియట్ స్టార్ట్ అయిపోయింది. వెళ్ళగానే ప్రతి రూమ్లో ఫస్ట్ గాయత్రి మెడిటేషన్ స్టార్ట్ అయ్యేది అనమాట. సో అక్కడ ఇప్పటికీ నాకు ఆ మంత్ర బాగా గుర్తుంది. ఓం భూర్భువస్వ తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య దేవహి ధియో యోనః ప్రచోదయాత్. చూడకుండా చెప్పాను చూడండి. సో తీసుకుంటే అంటే చెప్తానండి,
లాస్ట్లో తీసుకుంటే ప్రచోదయాత్ అని అంటే అలా మనం చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఈ మంత్రాన్ని చాంటింగ్ చేయడం వల్ల గాయత్రి మంత్రం ఇందాక మళ్ళీ ముందుకు వెళ్తాను 1,10,000 సౌండ్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి బ్రెయిన్లో ఒక సెకండ్లో అండి, ఒక సెకండ్లో. అంటే బాడీలో అన్ని రకాల వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఎప్పుడైతే బాడీలో పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయో నెగిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోతుంది. అండ్ ఇంకా తీసుకుంటే మంత్ర చాంటింగ్ టెక్నిక్స్. చాలామంది నన్ను అడుగుతారు, అన్వర్ మంత్రాన్ని లోనకి చదవాలా బయటికి చదవాలా, పెద్దగా చదవాలా చిన్నగా చదవాలా, సక్సెస్ పెద్దగా రావాలంటే పెద్దగా చదవాలి, చిన్నగా కావాలంటే చిన్నగా చదవాలండి. సో వైబ్రేషన్స్ ఇక్కడ మళ్ళీ చెప్తానండి. సో సైలెంట్ చాంటింగ్ మంచిదే, కానీ ఎప్పుడైతే మీరు బయటకు చదువుతారో చెవు మైండ్ అక్కడ ఫోకస్ పెడుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే వాకల్ చాంటింగ్ చాలా పవర్ఫుల్ సైలెంట్ చాంటింగ్ కన్నా. ఎందుకంటే కొన్నిసార్లు జీవితంలో గుర్తుపెట్టుకోండి, వైలెన్స్లో ఉన్న లైఫ్ కూడా సైలెన్స్ అవ్వాలంటే, వైలెన్స్లో ఉన్న లైఫ్ కూడా సైలెన్స్ అవ్వాలంటే మంత్ర చాలా పవర్ఫుల్ అండి. దాని తర్వాత బాడీలో ఒక రకమైన వైబ్రేషన్స్ ఎనర్జీ. మళ్ళీ చెప్తాను, బ్రెయిన్ని ఫ్రీక్వెన్సీస్ కొలవడానికి ఈఈజీ అంటారు, గుర్తుపెట్టుకోండి. హార్ట్కి ఈసీజీ అలాగో బ్రెయిన్కి ఈఈజీ, ఎలక్ట్రోహెన్సెఫాలోగ్రామ్. కొంతమంది వ్యక్తులను తీసుకుని కొంతమంది న్యూరో సైంటిస్టులు మంత్రాస్ పెట్టి చాంటింగ్ చేయమని చెప్పారు అనమాట. చాంటింగ్ చేయమని చెప్తే వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టారు, ఈఈజీ లాంటివి. అలా పెట్టడం వల్ల వాళ్ళ బ్రెయిన్ కామ్ అయింది, వైబ్రేషన్స్ మారిపోయి. మనకు బ్రెయిన్ కొన్ని రకాల వేవ్స్ ఉంటాయి, ఆల్ఫా స్టేట్, బీటా స్టేట్, థీటా స్టేట్ అండ్ ఇలా రకరకాల డెల్టా స్టేట్ అని ఉంటుంది అనమాట. సో గామా స్టేట్, ఇలా రకరకాలు ఉంటాయి. సో ఇట్ ఎఫెక్ట్స్ మైండ్, బాడీ, సోల్. అంటే ఈ చాంటింగ్ చేయడం వల్ల మైండ్ కామ్ అవుతుంది, బాడీలో వైబ్రేషన్స్ వస్తాయి, సోల్ కూడా భగవంతుడు డైరెక్ట్ కనెక్ట్ అయిపోద్దండి. అందుకే అంటారు మనం అందరం కూడా ఆత్మను పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతాం. ఆత్మ, సోల్ అంటే ఏంటి? ఒక ఆత్మ. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్గా నేను చెప్పే జాగ్రత్త అండి, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను ప్రూవ్ చేసి మీకు రిపోర్ట్స్ కూడా చూపిస్తాను. సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటే ఏంటి? బ్రెయిన్ స్కాన్ చేసి మంత్ర చాంటింగ్ చేసినప్పుడు బ్రెయిన్ స్కానింగ్ చేస్తే యాక్టివిటీ బాగా, లేజీగా ఉండే వాళ్ళు కూడా క్రేజీగా తయారవుతారు, యాక్టివ్గా తయారవుతారండి. బద్ధకం కూడా బద్దలు అవుతుంది అనమాట. రెడ్యూస్ స్ట్రెస్ కూడా బాగా తగ్గుతుంది. ఇవన్నీ పోతాయండి. మైండ్ సింపుల్గా చెప్పాలంటే హ్యాపీగా అంటే పూల వనంలాగా ఉంటుందండి లైఫ్. అంటే ఇంకా తీసుకుంటే మైండ్కి బాడీకి కనెక్షన్. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మెడిటేషన్లో ఏం చేస్తానంటే మైండ్కి బాడీకి కనెక్టివిటీ. చాలామంది ఎలా ఉంటారంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ ఉంటారు, కానీ ఎక్కడెక్కడో ఆలోచిస్తుంటూ ఉంటారు. కొంతమంది అంటారు, కొంతమంది ఇంట్లో వైఫ్ అయితే ఏం చెప్పాను మళ్ళీ చెప్పండి అంటే అదే మళ్ళీ చెప్పావు కదా అని అంటుంటారు చాలామంది. సో ఇక్కడ ఏంటంటే మీరు రోజులో ఎంత బిజీగానే ఉండండి, మళ్ళీ చెప్తాను ఎంత బిజీగా 10 నిమిషాలు ఇలాంటి మంత్రాస్. సో మీరు ముస్లిం అయితే ఖురాన్లో వినండి, క్రిస్టియన్ అయితే బైబిల్లో వినండి, అలా హిందూస్ అయితే అంటే ప్రతి మత గ్రంథాలలో ఇప్పుడు కొన్ని మంత్రాస్ ఉంటాయి. ఆ మంత్రాస్ చాంటింగ్ చేయడం వల్ల, ఇప్పుడు క్రిస్టియన్స్ అనుకోండి బైబిల్లో కొన్ని వాక్యాలు ఉంటాయి వెరీ పవర్ఫుల్. అదే మేమేం చేస్తామంటే నమాజ్ చేసేటప్పుడు కొన్ని సూరాలు కల్మాలు ఉంటాయి అవి. సో అంటే ఎవరికి వాళ్ళు, ఏ మతానికి వాళ్ళు అందులో ఉన్న మంత్రాస్ తీసుకుని ఇలా రోజుకి 10 నిమిషాలు, అట్లీస్ట్ 10 నిమిషాలండి ప్రశాంతంగా ఉంటే, అంటే ప్రశాంతంగా మనం మెడిటేషన్ చేస్తే లైఫ్ కూడా ప్రశాంతంగా ఉంటుందండి. హడావిడిగా ఉంటున్నాం అంతసేపు అనమాట. సో ఫైనల్గా చెప్పేది అంటే హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పెరగాలన్నా కూడా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందండి. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది, పాజిటివిటీ పెరుగుతుంది. ఈ విధంగా జరగాలి అంటే మీరు కమ్యూనిటీలో ఉన్నారనేది ఎంత ఇంపార్టెంట్, ఇమ్యూనిటీ కూడా అంత ఇంపార్టెంట్. చాలామంది మేము కమ్యూనిటీలో ఉంటాం అంటారు. సో ఇక్కడ చూడండి, మాదంతా పెద్ద కమ్యూనిటీ అంటారు. పెద్ద కమ్యూనిటీ కరెక్టే, మీరు ఎంత పెద్ద కమ్యూనిటీ ఉంటున్నారో మీ బాడీలో అంత ఇమ్యూనిటీ కూడా చాలా అవసరం. బట్ ఆ సామూహికంగా మనం ఏ ఆలోచన అయితే ఇస్తామో దాని తాలూకు రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. అందుకే అఫర్మేషన్స్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ లాంగ్వేజ్లో చెప్పాలి అని అంటే మన అఫర్మేషన్స్ మన మంత్రాస్ కింద కన్వర్ట్ చేసి ఇచ్చేస్తాం. సో అలా సక్సెస్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కుబేర 2025 బ్యాచ్ ఏ విధంగా ఉంటుంది అని అంటే సామూహికంగా మనం చేసేటువంటి ఏ ఆలోచన అయినా సరే అది ప్రతి ఒక్కరికి ఆ పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేసేలా ఉంటుంది. అంటే ఆ చాంటింగ్కి, ఆ క్లాస్కి, ఆ మనుషులకి అంత పాజిటివ్ వైబ్స్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. జనరల్గా మీరు ఇందాక చెప్పారు కదా బ్రహ్మ ముహూర్తంలో చేస్తే బాగుంటుందని చెప్పేసి క్లాస్ కూడా అందుకే స్టార్ట్ చేస్తారు. అంటే ఆ టైంలో మీరు ఏది కోరుకున్నా జరుగుతుంది. అందుకే January 2 కుబేర 2025 బ్యాచ్. మీరు కనుక కుబేరులు అవ్వాలి అనుకుంటే సామూహికంగా చేసేటువంటి ఏది ఉన్నా సరే ఆలోచన అది బలంగా ప్రతి ఒక్కరి దాంట్లోనూ, అంటే మనం ఒక పాజిటివ్ సీడ్ వేస్తే ఎన్ని ఫ్రూట్స్ వస్తాయి అలాగే రిజల్ట్ కూడా ఆ విధంగానే వస్తుంది. ఎగ్జాక్ట్లీ, రియలీ గ్రేట్ అండి. నేను కామ్ అయిపోయాను ఇది చెప్పేటప్పుడు. మీరు మీ నాలెడ్జ్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పడం లేదు సార్, రియలీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఎంత ఇన్ఫర్మేషన్, ఆ మంత్ర కూడా చూడకుండా చెప్పాను నేను. ఎస్, రెస్పెక్ట్ పెరిగింది మీ మీద. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. మీరు కూడా కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఐ విల్ ఫాలో మంత్ర
మళ్ళీ చెప్తున్నానండి మంత్ర. సో కొన్ని యంత్రాలు కూడా అంటే కన్నా పవర్ఫుల్ మంత్ర. సో మంత్ర అనేది చాలా పవర్ఫుల్. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఇంకా పవర్ఫుల్ టెక్నిక్స్ చాలా ఉంటాయి కుబేరా బ్యాచ్లో. మళ్ళీ చెప్తున్నానండి, మీ లైఫ్కి మీరే కుబేరా, ఫ్యామిలీకి కుబేరా అవ్వండి. మళ్ళీ చెప్తున్నా, సో ప్రపంచంలో మనకి బిల్ గేట్స్ చాలా అందరికీ తెలుసు, కానీ మీ ఫ్యామిలీలో మీరు తెలియాలంటే మీరు ఒక బిల్ గేట్స్, మీరు కుబేరా అవ్వాలి. ఎందుకంటే డబ్బు ఇచ్చే కిక్ ఇందాక మనం మాట్లాడడం చాలా 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 పవర్ఫుల్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.